మలయాళంలో 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోకా మూవీలో దుల్కర్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్గా టాలీవుడ్లో ఫేడ్ అవుట్ అయిన భామ కళ్యాణి ప్రియదర్శన్ను తీసుకొని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కళ్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త లోకాతో టాలీవుడ్కు కంబ్యాక్ ఇచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక హీరోగా లక్కీ భాస్కర్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా రిలీజ్కు రెడీగా ఉంది. ఇందులో సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈమె నటించిన మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ ఫ్లాపులే. దుల్కర్ మరో కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. 3 ఏళ్లుగా తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. అయితే దుల్కర్ కరుణించి ఫేడ్ అవుట్ భామకు ఛాన్స్ ఇచ్చాడు. అదేమిటో కానీ ఫ్లాప్ అండ్ ఫేడ్ అవుట్ హీరోయిన్స్ దుల్కర్ సల్మాన్కు కలిసొస్తున్నారు. 4 ఏళ్లుగా హిట్ లేని మీనాక్షి చౌదరికి లక్కీ భాస్కర్ హిట్ తీసుకొచ్చింది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సేకు హిట్ ఇచ్చే పనిని దుల్కర్ తీసుకున్నాడు. దుల్కర్తో చేస్తున్న కాంతాతో హిట్ కొట్టి ఐరన్ లెగ్ ముద్ర చెరిపేయాలని భావిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇక టాలీవుడ్ పక్కన పెట్టేసిన పూజా హెగ్డే కూడా దుల్కర్ సినిమాతో హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తోంది. మరి ఈ ఇద్దరి భామల ముద్దుల కోరికను దుల్కర్ నెరవేరుస్తాడో లేదో చూడాలి.